పాపకి క్యాన్సర్ అయితే పాపం ఉమ్, ఒక చర్చ్ లో ఉమ్, నేను తగ్గిస్తానని చెప్పి ఉమ్, నూనె రాస్తూ ఒక ఉమ్. 30 డేస్ వరకు గడిపేస్తే ఓకే. ఆ పాప చనిపోయిందండి. అసలు ఓకే. ఇది ఎంత దారుణం! అలా కూడా ఉమ్. చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారంటారు? నూనె రాచి ప్రార్థన చేస్తాను క్యాన్సర్ పోతుంది అన్నప్పుడు అని అన్నప్పుడు అక్కడికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాన్ని నమ్మి ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు చూడండి. ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు అమాయకులు అనాలి. అమాయకులు. ఎలాగైతే భూత వైద్యులు ఉన్నారో, తాయెత్తులు కట్టేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఏళ్ల సందు నెలల సందు అని పిల్లలకి బాలగ్రహాన్ని అంతరాలు వేసేవాళ్ళు ఉన్నారో ఎగ్జాక్ట్గా వాళ్ళే బైబుల్ పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఇక్కడ తాయెత్తులు అంతరాలు పట్టుకుంటారు, ఇక్కడ వచ్చి కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఉమ్. అంతే తేడా, అంతే తేడా. ఈ ప్రేయర్ ఆయిల్ అని, ఏసు రక్తం బాటిల్స్ అని, ప్రేయర్ ఆయిల్ రుద్దుతామని అంటున్నారు కదా. హైందవులు ఎలాగైతే భూత వైద్యులు అంటారో వీళ్ళని కూడా భూత వైద్యులే. ఓకే. ఎప్పటి నుంచో ఈ ఏసు రక్తం బాటిల్ కొనకండి, ఇది వ్యాపారము, ఇది ఫేక్ అని మీరే చెప్తున్నారా? నాకు 2 ఛానల్స్ ఉన్నాయమ్మా. ఓకే. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఓకే. ఒక ఛానల్. రెండో ఛానల్ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, యేసు ప్రభువే అన్నిటికీ పరిష్కారం అని. దీంట్లో వాక్యం చెబితే నేను బైబిల్ ఏం చెప్తుందని, దీంట్లో ఎవడు క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అన్నది వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ చెప్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఓకే. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, మీ టైటిల్ అర్థమైందా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, వీళ్ళు పాస్టర్స్ కాదు, ఇది చర్చ్ కాదు, ఇది క్రైస్తవ్యం కాదు అని కల్వ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి, ఈ ఈ టచ్ అని పడగొట్టే వాళ్ళు, ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మేవాళ్ళు, కర్చీఫ్లు అమ్మేవాళ్ళు, ప్రేయర్ మ్యాట్లు అమ్మేవాళ్ళు, పెన్నులు అమ్మేవాళ్ళు, అట్టలు అమ్మేవాళ్ళు, ఈ స్వస్థతల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళందరినీ గురించి నా 2వ ఛానల్లో వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానమ్మా. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, లక్షలు డబ్బు పోగొట్టుకున్నాను. చిన్న విషయం కాదు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు లేండి, ఎప్పటి నుంచో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను, లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఓకే. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. కాబట్టి ఏంటంటే నా బైబుల్ అబ్యూజ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఏం చేస్తాను, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని, అందులో బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తాను. సత్యాన్ని ఒకవైపు బోధిస్తాను, ఏది సత్యం కాదో ఇంకోవైపు ఫైటింగ్ చేస్తాను. ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను, నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఫైటింగ్ చేస్తున్నారమ్మా. మీరు కూడా పాస్టరే కదా, సో ఏమైనా నాకు కూడా ప్రాబ్లం వస్తే ఏమైనా ఉష్ అని చెప్పేసి. నేను ఇప్పటిదాకా అదే చెప్పాను. సారీ ఫర్ దట్. అంటే అలా ఇబ్బంది లేదు. జరుగుతాయి. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే సమస్యల విషయం ఆయన స్పందిస్తాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఈ నూనె రాచి మేము బాగు చేస్తామని ఎవడైతే వాడి దగ్గరికి పిలుచుకొని చర్చిలో పుణ్యక్షేత్రంలాగా మార్చి జనాలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నాడో వాడు దొంగ పాస్టర్. మీరైనా మీరు మోకరించి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఆయన దేవుడు వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడికి రండి, ఈ చర్చికి రండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ నూనె కొనుక్కోండి, ఇక్కడ ఇది చేయండి, నేను చేస్తాను, 7 వారాలు ఉండండి, 10 వారాలు ఉండండి, ఇలా చెప్పేవాడు మోసగాడు, దొంగ. బైబిల్ ముసుగులో, క్రైస్తవ ముసుగులో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, వాడు వ్యక్తిగతమైన స్వార్థం కోసం.